శివశక్తి, పార్వతి శక్తి ఇక్కడ ఉంది. శ్రీ వైష్ణవులు అంటారు, మేము శ్రీ చక్రము ఇక్కడ ఉంది, మేమే దర్శించుకుంటాము. శ్రీ వైష్ణవులకే ఉందా? మనకు కూడా ఉంది, కానీ కనిపిస్తుందా? కనిపించదు. కానీ ఈ ప్రాణం ఉందా? ఈ ప్రాణం శక్తి ఇక్కడ ఉంటుంది. ఎప్పుడైతే నువ్వు ధ్యానంలో దీన్ని స్థిరం చేయగలుగుతావో, కళ్ళు మూసుకొని శరీరాన్ని కదలకుండా ధ్యాన ముద్రలో చేస్తావో, అప్పుడు ఈ శ్రీ ఆత్మజ్యోతిని, శివశక్తిని, పార్వతి శక్తిని ఇక్కడ మనం దర్శించుకోగలుగుతాం. దర్శించుకుంటే ఎటువంటి వారికి ఆ దర్శనం అవుతుందంటే, అటువంటి వారు ఇట్లా వక్తలు కావచ్చు, జ్ఞాన బోధనలు చేస్తారు, దర్శనమైన వారు గ్రంథాలు రచిస్తారు, భజనలు చేస్తారు, గొప్ప కార్యాలు కూడా గురువు యొక్క ఆశీర్వాదంతో చేసే శక్తి వాళ్ళకు, ఆ గురువు నుండే వాళ్ళకు లభిస్తుంది. ఇది ఎందుకు ధ్యానం చేయాలంటే, ఈ విధంగా ధ్యానం చేయండి.